డా కాంగ్మింగ్ చైన్సాతో పైకప్పుపైకి ఎక్కాడు, కాని నిచ్చెనపై స్థిరంగా నిలబడలేకపోయాడు. కాబట్టి అతను ఒక ప్రణాళికను రూపొందించాడు. అతను చైన్సాను తన బెల్ట్కు వేలాడదీశాడు, కాని దానిని ఆపివేయడం మర్చిపోయాడు. దీని అర్థం అతను మరణించాడు. చివరికి పైకప్పుకు చేరుకున్న అతను తన సహచరుడి తలని దాదాపు పగులగొట్టాడు. కోపంతో అతని సహచరుడు చైన్సాను లాక్కుని డా కాంగ్మింగ్ బట్టతల తలపై పగులగొట్టాడు, నిప్రవలు సృష్టించాడు. డా కాంగ్మింగ్ తల బట్టతలగా ఉంది, కాని చైన్సా ఎగిరిపోయింది. ఇంకా సంతృప్తి చెందలేదు. అతని సహచరుడు ఒక స్లెడ్జ్ హామర్ను తీసుకున్నాడు. అయితే ఆ శబ్దం సన్యాసిని ఆకర్షించింది. స్లెడ్జ్ హామర్ నుండి ఒక దెబ్బ ఆమె శరీరం నుండి సుత్తి తలని తెంచుకుంది. అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి హాని జరగలేదు, లేకపోతే ఆమె తల తెగిపోయేది. కోపంతో అతను వారిని ఎదుర్కోవడానికి పైకప్పుపైకి వెళ్లబోతున్నప్పుడు నిచ్చెన ఇప్పటికే పగిలిపోయిందని అతను గ్రహించాడు. అతను పైభాగంలో ఉన్న వ్యక్తులపై మాత్రమే అరవగలిగాడు. కాని తరువాతి క్షణంలో ఒక పెద్ద గంట పడి సన్యాసిని గట్టిగా కొట్టి ఆమెను తక్షణమే నిశ్శబ్దం చేసింది. ఆ ముగ్గురు తాము మంటలు పుట్టించామని గ్రహించి కిందకి దిగి తనిఖీ చేయడానికి సిద్ధమయ్యారు. ఊహించినట్లుగానే వారిలో ఇద్దరు నిచ్చెన నుండి పడిపోయారు. లావుగా ఉన్న వ్యక్తి అప్పుడే మేల్కొనబోతున్న సన్యాసిని పడగొట్టి నిద్రలోకి జారుకున్నాడు. అతను మరింత భయపడ్డాడు మరియు వెంటనే నిచ్చెన ఎక్కాడు. మిగతా ఇద్దరు సన్యాసిని కదిలించడానికి ప్రయత్నించారు, కాని చాలా ఆలస్యమైంది. వారు స్పందించేలోపే లావుగా ఉన్న వ్యక్తి ఆమెను మళ్లీ బలంగా కొట్టాడు. సన్యాసిని ఇక కదలడం లేదని చూసి ఆమెను నీటితో లేపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఆమెను మేల్కొలపడం బహుశా మరింత కష్టం కావచ్చు.